హాయ్ అండి. ఎగ్ కర్రీ చేయబోతున్నాం ఈరోజు. ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, ఇవి ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ మగ్గిన తర్వాత తాలింపుని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఫుల్గా బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి, మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా మగ్గాలండి. ఎగ్ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో ఇలాంటివి. నా స్టైల్లో మీకు చూపిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మై ఛానల్. పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిన తర్వాతనే మనం టమాటాలు వేసుకున్నాము. టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. ఈజీగా ఒక 5 మినిట్స్లో పెట్టుకుంటే 5 మినిట్స్లో ఈజీగా అయ్యే కర్రీ అండి ఇది. 5 మినిట్స్లో ఈజీగా అవుతుంది. బాగా టమాటాలు మూత పెట్టేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా ఈజీగా మగ్గుతుంది. సాల్ట్తో ఈజీగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొంచెం ఒక ఎగ్ వేసానండి. ఎగ్ వేసేసి బాగా కలుపుకొని మీకు కారం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా తినాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.